పేరు శ్యామ్ సుందర్, భువనగిరి బ్రాంచ్. అక్షర చిట్ ఫండ్లో నేను 10 లక్షల రూపాయలు చిట్టేసిన. నాకు 8 లక్షల రూపాయలు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి చిట్టేసినాము. చిట్టేసినాక మాకు డబ్బులు ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం చాలా ఇబ్బందులు పెడుతుంది. మరి గవర్నమెంటు ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి చిట్ ఫండ్ మరి పేరాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం ఎత్తేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? అసలు క్యాబినెట్ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తుంది? ఒక 3 సంవత్సరాల నుంచే ఇది రాష్ట్రం మొత్తం ఒక 1000 కోట్ల స్కామ్ జరుగుతుంటే ఒక అక్షర చిట్ ఫండ్లే 1000 కోట్లు, అటువంటి చిట్ ఫండ్లు ఒక 5 చిట్ ఫండ్లు 5000 కోట్ల స్కామ్ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి ప్రజలకు న్యాయం చేయాలి. అదేవిధంగా అక్షర చిట్ ఫండ్ చైర్మన్ అండ్ డైరెక్టర్లు బాధితులందరితో కూడా చర్చలు జరిపి వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా వసూలు చేసుకొని ఇచ్చేటోళ్ళకి ఇచ్చుకుంటూ చర్చలు జరిపి ఈ సమస్యను సాల్వ్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మేము ఆల్రెడీ బ్యాంకులో ఉన్నాయి మా డబ్బులు. అయితే వచ్చి 15 మంది ఎంబడవాడి ఒక గుండెల్లాగా ఎంబడవాడి వేయించుకొని ఇందులో ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఇంత పైసలు వస్తాయని ఒక్కసారి 30 లక్షలు తీసుకున్నారు సార్. 30 లక్షలు తీసుకొని 30 లక్షలలో ₹1 రాకుండా మాకు మోసపోయినాం సార్. మేము చాలా మోసపోయినాము. పాప పెళ్ళి అనేసి పాప పెళ్ళి పెట్టుకున్నాను సార్. నేను పాప పెళ్ళి పెట్టుకొని పత్రిక తీసుకుపోయి శ్రీనివాస్ గారిని చేతిలో పెట్టాను సార్. నేను నా పాప పెళ్ళి కాళ్ళు మొక్కాను సార్. నేను కాళ్ళు మొక్కి సార్ నాకు మా పాప పెళ్ళి ఉంది, నాకు డబ్బులు కావాలి అని చెప్తే అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు డబ్బులు నీకు ఎట్లన్నా నా అకౌంట్లో పడతాయి అని అన్నాడు. ₹1 పడలేదు. వాళ్ళ ఇలా కాళ్ళు మోగితే ఎవరు ఇస్తారు సార్? ఆ టైంకు నా పాప పెళ్ళి ఆగిపోయింది. మేము చాలా భయపడుతున్నాం సార్. మేము చాలా ఇది చేస్తున్నాము. నా భర్త చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ఆ ఇళ్ళల్లో అంట్లు తోముకుంటూ చీపులు పని చేసుకుంటూ నేను పాచి పని చేసుకుంటూ బతికేదని సార్. మేమేం పెద్ద ఇది చేసిన వాళ్ళం కాదు సార్. మేము ఎంత బాధపడినామో మా పిల్లల చదువులో కానీ ఈ పైసలు దాచిపెట్టుకున్నది ఒక అయ్య చేతిలో పెట్టి మా పిల్లల్ని మంచిగా చూసుకోవాలని పెట్టుకున్నాం సార్. కానీ మాకు ఈ విధంగా చేసినారనేసి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఏమన్నాడు, రేపిస్తాం ఎల్లుండి ఇస్తాం మీకు చెక్కులు రాసిచ్చాడు సార్. చెక్కులు బోన్స్ అయినాయి సార్. చెక్ బోన్స్ అయితే వెంటనే తీసుకెళ్ళి బోన్స్ అయినాయి అని అంటే ఈ చెక్ బోన్స్ అయిందమ్మా నీకు డబ్బులు ఇప్పుడు నీకు క్యాషే పడిపోతుంది అని అన్నాడు. అంతే, క్యాష్ పడలేదు, డబ్బులు పడలేదు సార్. నా పేరు పెండియాల ప్రవీణ్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను 20 lakhs రూపీస్ డిపాజిట్ చేసిన 2019 డిసెంబర్లో. 2099లో చేసిన నేను. ఇప్పటికీ నా డిపాజిట్ మెచ్యూరిటీ కూడా అయిపోయింది. అది 40 lakhs అయిపోయింది. 5 yearsకి డబల్ చేస్తా అని చెప్పేసి అందరితోన డిపాజిట్ తీసుకుంటూ డబల్ అయిపోయింది. ఇంకా 1.5 year కూడా ఇంకా ఎక్స్టెంట్ అయిపోయింది. మాకు ఇప్పటి వరకు మాకు డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మయం పూజ అని వాంది ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఇక్కడ ఏమంటారు రాయదుర్గం దగ్గర వాని అపార్ట్మెంట్ ఉన్నది వాంది. అక్కడ కూడా వెళ్ళి మేము ధారణ చేసినాము. అక్కడ సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి అలౌడ్ చేయనియలేదు. అక్కడనే కూర్చొని మేము బ్యానర్ పెట్టుకొని ఒక 10 days దాకా మేము అక్కడ కూడా ఏంటి ధారణ చేసినాం. అందరం బాధితులం. అక్కడ కూడా వాడేమైనా ఏంటిది కరిగి మాకేమైనా ఇస్తాడేమో అని అప్పుడు అట్లా కూడా ఇవ్వలేదు. అక్కడ హన్మకొండకు కూడా పోయినాము. అక్కడ హెడ్ ఆఫీస్కి అక్కడ కూడా పోయి ధారణ చేసినాము అందరము. మొన్న కూడా పోయినాము. ఏంటి 16th రోజు, ఫిబ్రవరి 16th రోజు ఏంటిది మన హన్మకొండ పోయినాం. నక్కలగుట్ట పోయి హెడ్ ఆఫీస్ దగ్గర ధారణ చేసినాము. అక్కడ కమిషనరేట్కి కూడా కంప్లైంట్ చేసినాము. మెమోరాండం ఇచ్చినాము. వాళ్ళ భార్యను అరెస్ట్ అయ్యింది ఆమె. ఇంకానేమో తోటి డైరెక్టర్లు వాళ్ళ బామార్ది కొండలరావుని, ఇంకా వేరే డైరెక్టర్లు రాజేందరు, ఇంకానేమో గోనె రమేష్, తక్కిన 5-6 మంది డైరెక్టర్లను వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతుండ్రు. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. అరెస్ట్ చేయాలి వాళ్ళను. ఇంకా పేరాల శ్రీనివాసరావు MD ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. ఆయన కూడా తప్పించుకొని అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. డబ్బులు ఇవ్వట్లేదు ఎవరికి బాధితులకు. మేము ప్రభుత్వానికి కూడా వెంబడే మా బాధ
ఏంటి అర్థం చేసుకొని మాకు ఎంబడే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము నా పేరు కాలేరు మొగిలయ్య, మాది హన్మకొండ జిల్లా. నాకు వచ్చినటువంటి రిటైర్మెంట్ డబ్బులను అక్షర చిట్ ఫండ్ లోపల పెట్టడం జరిగింది. ఆ చిట్ ఫండ్లో డిపాజిట్ కొన్ని చిట్టి కొన్ని వేయించుకున్నాడు. ఆ డబ్బులు మళ్ళీ తర్వాత కాలక పరిమితి అయినా కానీ డబ్బులు ఇవ్వకుండా డిపాజిట్ బాండ్ రూపకంలో ఇచ్చారు. ఈ డిపాజిట్ బాండ్ 18% అన్నాడు. 18% లోపల దాంట్లో స్టాంపు లేదు, ఏది ఎంఓ అన్నాడు, ప్లాట్ అని అన్నాడు, ప్లాట్ ఇస్తామన్నాడు, ల్యాండ్ అన్నాడు. ఈ దేనికి కూడా ఎక్కడే అడ్రస్ లేదు, ఏ ప్లాట్ నెంబరు, ఏ సర్వే నెంబరు, ఎక్కడ ప్లేస్ అనేది లేదు. ఇట్లా 4,000 మందిని మోసం చేశారు. వీరికి ఎవరికి డబ్బులు ఇస్తా అనుకుంటే ఎవరికి ఇవ్వలేదు, చిట్టి డబ్బులు ఇవ్వలేదు, డిపాజిట్ అనుకుంటే డిపాజిట్ డబ్బులు ఇవ్వలేదు, చిట్టి డబ్బులనే డిపాజిట్గా కన్వర్ట్ చేసి ఇట్లా అందరినీ మోసం చేశారు. తిరుగుతుంటే వాళ్ళు చెక్కులు ఇచ్చారు. చెక్కులు కూడా అవి చెల్లని చెక్కులు, బ్యాంకులో పోతే అవి మనకు డబ్బులు రాలేదు, ఏం లేదు, చెక్ బౌన్స్ అయినాయి. మాది వరంగల్. నేను అక్షర చిట్ ఫండ్లో 5 లక్షలు చిట్టి వేసిన. ఒక ఫ్రెండ్ ఉన్నాము, చిట్టి వేస్తే వేయించిండు, కమిషన్ కోసం వేయించిండు, చిట్టి వేయించిండు. ఒక 2 lakhs దాకా కట్టినా. 2 lakhs దాకా కడితే మాకు విత్డ్రా చేసుకున్నాం, మధ్యలో డ్రాప్ చేసుకున్నాం. అంత ఎట్లా ఉన్నది కథ అని చెప్పి డ్రాప్ చేసుకుంటే 2 చెక్కులు ఇచ్చిండు. 2 చెక్కులు ఇచ్చిండు. డేట్ అయినాక రండి, చెక్కులు తీసుకొని మీకు అమౌంట్ ఇస్తాం అన్నాడు. ఆ చెక్కులు తీసుకొని పోతే అప్పటి వరకు ఆఫీస్ అన్ని క్లోజ్ చేసినాం సార్, మీకు ఇంకో 10 days 15 days పడతా అన్నారు. ఆ 10 days 15 days పోయింది. ఇప్పుడు 2-3 years అవుతుంది. మధ్యలో 2 సార్లు హన్మకొండలో ధర్నా చేసినాం. అప్పుడు సిపి గారు అని అంబర్ కిషోర్ జాషువా అని ఉండే, ఆయన దగ్గరికి పోతే ఆయన 10% ఈ టైంలో ఇస్తా అని చెప్పి 2 సార్లు 10% వేసిండు. వేసినాక మళ్ళీ తతిమ అమౌంట్ మొత్తం ఇస్తా అని చెప్పిండు. అప్పుడే ఇక పోలీసులు అరెస్ట్ చేసిండు. మధ్యలో పోయి అరెస్ట్ చేసినాక ఇక కథ ఆయన బెయిల్ తీసుకొని బయటికి పోయింది. ఇంతవరకు జాడలే పత్తలేదు. అక్షర చిట్ ఫండ్ హెడ్ ఆఫీస్ కాడ సుతా చాలాసార్లు ధర్నా చేసినాం. సిపి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం, సుబేదార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, మట్టవాడలో కంప్లైంట్ ఇచ్చినా సుతా పోలీసులు పట్టుకుంటలేరు. దీని మీద రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేయమన్నారు. రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేసినాం. దాని మీద రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఇది పెద్ద అమౌంట్ కాబట్టి హైదరాబాద్లో రిజిస్టర్ ఆఫీసులో ఆయన అకౌంట్ తీస్తేనే, ఈ రిజిస్టర్ ఆఫీసులో అకౌంట్ తీస్తేనే ఫస్ట్ వరకు అమౌంట్ ఇస్తా, అది ఇస్తా అని చెప్పి మేడారం ముందు ఇస్తా అన్నారు. శివరాత్రి తర్వాత అన్నారు. శివరాత్రి పోయింది, మేడారం పోయింది, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అంటాళ్ళు. దీని మీద గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని బాధితులందరికీ చిట్టి డబ్బులు కానీ ఎఫ్డి అమౌంట్ కానీ అందరికీ బాధితులందరికీ న్యాయం చేసి డబ్బులు ఇప్పియగలరని దీని మీద సుధా 4-5 సార్లు ప్రజాభవన్ పోయినాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుధా మధ్య అసెంబ్లీ మీటింగ్ వల్ల సుధా బాధితులందరికీ పైసలు ఇప్పిస్తా అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుధా అందరి ముందర అన్నాడు. ఇంతవరకు సుధా గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని పట్టించుకుంటలేదు. మిర్యాలగూడ నల్గొండ జిల్లా అక్షర చిట్ ఫండ్ బాజుని. నా పేరు గంధం సైదులు. ఆ గంధం సైదులు వాళ్ళ దగ్గర 5 లక్షలు చిట్టి వేసాను. 50 నెలలు కూడా కట్టాను. మొత్తం ఈ 2022లో అయిపోయింది చిట్టి. ఈ 3 సంవత్సరాలు మేము తిరుగుతున్నాం, 4-5 సంవత్సరాల నుంచి. కాకపోతే వీళ్ళకి ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాము, సిఎస్కి ఇచ్చాము. కాకపోతే ప్రభుత్వాన్ని మేము ఒక డిమాండ్ ఈ బాధ్యులని వాళ్ళ కాడ గవర్నమెంట్ వీళ్ళు డిపాజిట్ చేసిన డబ్బులు ఉంటాయి. ప్రతి జిల్లాలో రిజిస్ట్రేషను, ప్రతి జిల్లాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి జిల్లాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్, కోట్లు దాదాపు 600 నుంచి 800 కోట్ల దాకా వాళ్ళ దగ్గర ఉంటాయి డిపాజిట్లు. ఈ చిట్టీల పేరు చెప్పి వాళ్ళ డిపాజిట్ చేసారు. ఈ డిపాజిట్లు వసూలు చేసి ప్రభుత్వం మాకు బాధ్యులకు ఇస్తే ఇల్లు అయిందని చాలామంది చచ్చిపోతారు. మొన్న కూడా ఒక ఆయన చనిపోయిండు. ఇళ్ళ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ వీళ్ళ చాలామంది ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 10 లక్షల చిట్టి కట్టాను. వాళ్ళు ఏం చెప్పారంటే 10 లక్షల రూపాయల చిట్టి అయిపోయి షూరిటీ కావాలంటే షూరిటీ ఎందుకు ఇబ్బంది పడతామని చివరి దాకా తీసుకుంటే ఒకసారి బల్క్ పెద్ద అమౌంట్ వస్తుంది, మనం ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ ప్లాన్లో నేను జాబ్ కూడా రిజైన్ చేశాను. యాక్చువల్ ప్రియాసిమెంట్లో చేసేవాడిని ఇంతకుముందు. జాబ్ కూడా రిజైన్ చేసి నేను హైదరాబాద్లో ఉండి ఆ డబ్బులు కోసం చెప్పి వెయిట్ చేస్తే వాడు చాలా ఇబ్బంది పెట్టి నా నరకం చూస్తాడు సార్. ఆ చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు కూడా ఏంటంటే పనికిరాని చెక్కులు సార్. అవి టు అకౌంట్ అంటే ఆ చెక్కు చూపించి ఆయనకి పంపిస్తే ఆ చెక్కుని ఆయన మన అకౌంట్లో వేసినట్టుగా పెట్టాడు. అది ఫేక్ చెక్కు. ఆ చెక్కు మనం తీసుకుపోయి కోర్టులో వేద్దామన్నా కోర్టులో పనిచేయని చెక్ ఇచ్చాడు. అలా మోసం చేసాడు. దీనివల్ల చాలామంది చనిపోతున్నారు సార్. మళ్ళీ మేము డిస్టిక్ దాంట్లో కూడా మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే దాంట్లో కూడా వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ తీసుకుంటాం కానీ డబ్బులు మా గురించి మాకు తెలియదండి అని చెప్పి అంటున్నారు. తర్వాత మేము మా డిఎస్పీ గారు, దేవుడు అండి పాపం, మా మిర్యాలగూడ డిఎస్పీ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ చేసాము. ఎఫ్ఐఆర్ చేసి సార్ కూడా మాకు ఆ సపోర్ట్ ద్వారా మేము
ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మేము ధర్నా ఏం చేస్తున్నాం అంటే సార్, డిస్టిక్ నుంచి అందరికి వాయిస్ అనేది సీఎం దాకా పోవాలండి. ఆ వాయిస్ ఆ సీఎం దాకా పోయి సీఎం నుంచి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్. వాళ్ళ ఆస్తులు జప్తు చేయించాలి. వాడికి వరంగల్ హన్మకొండలో ఆఫీసులు ఉన్నాయి, చాలా డిపాజిట్లు ఉన్నాయి, తర్వాత ఆస్తులు ఉన్నాయి. జిల్లాకి వాడు ఖమ్మంలో ఒక వెంచర్ పెట్టాడు, కరీంనగర్లో ఒక వెంచర్ పెట్టాడు, వరంగల్లో వెంచర్ పెట్టాడు, తర్వాత చాలా చోట్ల వెంచర్ పెట్టాడు. వెంచర్లో కూడా అన్ని మోసాలే. ఒక 5,000 రూపాయల ప్లాట్ని 10,000 రూపాయలకి కస్టమర్కి అంటగడుతున్నాడు సార్. అది మోసమే, పెద్ద మోసం అది. ఇప్పుడు మా డబ్బులు వడ్డీ మోసం కాక ఈ 5,000 రూపాయల ప్లాట్ని 10,000 రూపాయలు తీసుకో, లేదంటే నీ డబ్బులకి కట్టు అని చెప్పి అంటున్నాడు. అది మోసమే, అన్ని మోసాలు చేస్తున్నాడు. తక్షణమే వాడిని అరెస్ట్ చేసి, భార్యను అరెస్ట్ చేశారు శ్రీవిద్య అని. ముందు వాడిని అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి. మేము ఈడీ కూడా కంప్లైంట్ చేసి సార్, ఈడీ ద్వారా కూడా మాకు న్యాయం జరగట్లేదు, ఎవరి ద్వారా న్యాయం జరగట్లేదు. ముందు వాడు ఆస్తులు జప్తు చేయాలి సార్. జప్తు చేసి బహిరంగ కోర్టు ద్వారా మాకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలి. మేము చాలామంది ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము ఈ ప్రెస్ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.